పారాసైట్స్ సార్, అటువంటి పారాసైట్స్ చాలా మంది ఉంటారు. చెప్తానండి అన్ని వాళ్ళు సార్. ఒకటి ఏ మత గ్రంథాన్ని అవమానించినా సరే వాళ్ళు మేము వ్యతిరేకిస్తాం, 100% వ్యతిరేకిస్తాం. ఒకటి రెండోది ఇవాళ ఇక్కడ జరిగే సమస్యలు సార్, ఒకటి వీళ్ళ భావజాలం. అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమీ లేదు. 10 కేజీలు వెండి ఎత్తుకుపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు, దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చెందుతుంది, దానివల్ల దేవుడికి పోయేది ఏమి లేదు సార్. ఇది ఎందుకని ఈ విధంగా కొంతమంది హిందువులు ఎక్స్ట్రీమిస్ట్ గా మాట్లాడుతా ఉన్నారంటే, వీళ్ళు ఇది కొడాలి నాని మాట్లాడిన మాటలు మీరు సమర్థిస్తున్నారా? కొడాలి నాని మాట్లాడే మాటలు హిందూ సమాజాన్ని అవమానించటమా కాదా? అది కూడా వినిపించాల్సింది. పదే ఒక రాధా మనోహర్ దాసే మొత్తం భారతదేశం హిందువులందరికీ లేరా? ఇవన్నీ పక్కన పెడదాం. అంటే వెంకటరెడ్డి గారు, సరే రాధా మనోహర్ దాస్ అలా మాట్లాడిన తప్పే, ఎవరలా మాట్లాడిన తప్పే. నేను బీయింగ్ ఎ జర్నలిస్ట్ గా ఐ బౌండ్ అండ్ ఐ రెస్పెక్ట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనది ఒక లౌకిక రాజ్యం, వెల్ అండ్ గుడ్. రాధా మనోహర్ దాస్ ఇష్యూ సంబంధించి మాట్లాడుతున్నారు. గతంలో ఆయన కొన్ని ఫిర్యాదులు వెళ్ళి కేసు కూడా నమోదు అయినట్టు నాకు గుర్తుంది. ఒకటి, ఇప్పుడు మీరు దీన్ని గట్టిగా తీసుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాధా మనోహర్ దాస్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తుందా సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తే తీసుకోరు కేసు. పాయింట్ నెంబర్ 1 చూడండి, మీరు చూడండి. వాళ్ళు చర్య తీసుకోవాలి. నేను ఎవరైతే ఆయన మీద కేసు పెట్టడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు తీసుకొని వస్తా. మీరు బాధ్యత కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఫిర్యాదు ఇస్తారా? చెప్పాను, రావణ్ మాట్లాడినా, శ్రవణ్ మాట్లాడినా, పవన్ మాట్లాడినా, లేదంటే ఇంకో వెంకటరెడ్డి మాట్లాడినా, అన్న మాట్లాడినా, ఇంకో అన్న మాట్లాడినా, ఎవరు మాట్లాడినా తప్పే అన్న. బట్ ఒకరికి ఒక రూలు, ఇంకొకరికి ఒక రూలు. వాళ్ళని ఎన్ని మాట్లాడినా ఇప్పుడు 140 కోట్ల హిందువుల భక్తుల మనోభావాల్ని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దెబ్బతీస్తే మరి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి కదా. అందుకు కలిసిందా అండి? బాత్రూమ్ యాసిడ్ కలిసిందా లడ్డులో? లక్ష లడ్లు హిందూ మతానికి సంబంధించిన తగలు పెడితే తప్పు చెప్పండి. తప్పు గురించి చెప్పండి. మా సోదరులు ఏమంటున్నారంటే, తెలుగుదేశం పార్టీ సోదరులు హిందువులు ఏమన్నా ముష్టోళ్ళ 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇస్తాను ముష్టేస్తున్నారు అన్నప్పుడు వెంకటరెడ్డి గారు ఏమన్నారు? మరి 2 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారా, కేసు పెట్టొచ్చు అంటున్నారు. రాధా మనోహర్ దాస్ 10 సంవత్సరాలు ఇలాగ మాట్లాడతారు కదా. మరి గత 5 సంవత్సరాలు మీరేం చేశారు? గత 5 years మీరేం చేశారు? గత 5 సంవత్సరాలు మీరేం చేశారు? అది కాదు మీరు ఆన్సర్ చేయాలి. గత 5 సంవత్సరాలు మీరేం చేశారు? లేదు ఇప్పుడే పెడతామంటారు. సతీష్ గారు ఒక మాట ఇప్పుడేమంటారు? రాధా మనోహర్ దాస్ మీద కేసు పెడదామా అంటున్నారు కదా. నేనేమంటాను, రాధా మనోహర్ దాస్ మీద కేసు పెడతారని చెప్పి మా వైసీపీ మిత్రులు ఆడడం జరిగింది. నేనేమన్నాను, ఒక భారతీయ జనతా పార్టీ తరఫున, ఒక హిందూ తరఫున రాధా మనోహర్ దాస్ అలా ఎందుకు మాట్లాడడానికి కారణం ఏంటంటే, విపరీతమైన కర్మష్ వల్ల అతను బాధతో మాట్లాడారు. మీరేం చేయాలి? అది మీకు నచ్చలేదు అనుకో, అది మీకు నచ్చలేదు, అది మీకు నచ్చలా. మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డితో కలిపి, ఒక 3 ఎంపీలు ఉన్నారు కదా, ఎవరో ఒకరు రాండి నాతో పాటు. మీరు కూటమి తరఫున దాంట్లో కేసు పెట్టండి, తీసుకుంటారు తర్వాత మాట్లాడుకుందాం. మీరు కేసు పెట్టండి, 11 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు పెట్టండి, వైసీపీ అఫీషియల్ కేసు పెట్టండి. కావాలి అరెస్ట్ అవుతాడా లేదన్నది రేపు తేలుతుంది. కేసు పెట్టారా లేదన్నది వాళ్ళ సవాలు.
కాంగ్రెస్ Right, పార్టీ right. రావాలని కాపాడాలనేటువంటి Right. ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సమస్యలన్నీ డైవర్ట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం రాయపాటి అరుణ గారు చాలా సేపు వెయిట్ చేస్తున్నారు. రైట్ రాయపాటి అరుణ గారు, హిందూ దేశంలో అందరికీ స్థానం ఇవ్వాలంటున్నారు కదా. జెరూసలేంలో తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ కడతా, మీరు పర్మిషన్ ఇప్పిస్తారా? ఓకే. వెంకటరెడ్డి గారు, రైట్ మీ అన్నలు వెళ్తాడు కదా, మీ అన్నలు వెళ్తాడు కదా, మీ అన్నలు వెళ్తాడు కదా, మీరు డిమాండ్ చేయండి, మీరు డిమాండ్ చేయండి, ఓకే డిమాండ్ చేయండి. రైట్. మరి టాపిక్ డైవర్ట్ అవుతుంది కానీ ఆ టాపిక్ లోకి వెళ్ళొద్దు. మ్యూట్ అవుతారు, మీరు ఆగకపోతే మ్యూట్ అవుతారు. రాయపాటి అరుణ గారు, రైట్ రాయపాటి అరుణ గారు, ఒక్క నిమిషం. రైట్ మీరు 1 by 1 మాట్లాడితే మ్యూట్ అవుతారు. మీరు 1 by 1 మాట్లాడితే మ్యూట్ అవుతారు. 1 by 1 మనం మాట్లాడదాం. రాయపాటి అరుణ గారు, సరే రాయపాటి అరుణ గారు, ఇంకా ప్రశ్న రావని ప్రశ్న మిగిలే ఉంది అంటున్నారు. ఇంకా ఈ ఉపా చట్టం పెట్టారు, ఇష్యూ అంతా ఇంకా నడుస్తూనే ఉంది. రాజకీయంగా ఇది పార్టీల మధ్య ఇష్యూగా మారిపోతుంది. సార్, ఇక్కడ పార్టీల మధ్య ఇష్యూగా మారేంత పెద్ద సంఘ సంస్కర్త మిస్టర్ రావణ్ అయితే కాదు. ఇక్కడ సమస్య ఏంటి అంటే క్లియర్ గా, నేను ఇట్లాంటి అసంబద్ధ వాదనలకి నేను చాలా దూరం. ఈ దేశం సెక్యులర్ కంట్రీ, ఇక్కడ ప్రతి మతానికి అవకాశం ఉంది. ఒక మతం మరొక మతాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మేము బైబిల్ గౌరవిస్తాము, ఖురాన్ గౌరవిస్తాము, భగవద్గీతను గౌరవిస్తాం, ఎట్ ఏ టైం రాజ్యాంగాన్ని వీటన్నింటికి మించి ఎక్కువగా గౌరవిస్తాం మేము. ఈ రాజ్యాంగం ఈ కంట్రీలో, ఈ స్టేట్ లో ఎవరికి, ఏ మతానికి, ఏ వ్యవస్థకి ఎలాంటి హక్కులు కల్పించిందో ఆ హక్కుల ప్రకారం ఇక్కడ జరగాలి. ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి మాట్లాడుతూ ఉంది, నేను పాటిస్తున్నటువంటి నా ధర్మాన్ని నేను పాటిస్తాను, ఎట్ ఏ టైం ఇతర మతాలను గౌరవిస్తానని చెప్పాడు. కానీ ఎక్కడ ఏ